వింగ్స్ అండ్ స్వింగ్స్ గ్రూప్ గుంటూరు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మరియు కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రగోపు నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు గుంటూరు బ్రాడిపేటలోని సింధూరి హోటల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. వింగ్స్ అండ్ స్వింగ్స్ గ్రూప్ సభ్యులు కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న కుటుంబంలో పుట్టి కష్టపడి పనిచేసుకుంటూ రాజకీయంగా ఆర్థికంగా బలంగా ఉన్న సామాన్యుడిగా తిరిగే వ్యక్తి అని, ఏ పదవికైనా వన్నె తెచ్చే వ్యక్తి ఎర్రగోపు నాగేశ్వరరావు అని కొనియాడారు. ఇలాంటి నాయకుడు పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులను అధిరోహించాలని కోరారు. సమాజానికి, కాపునాడు కమ్యూనిటీకి మరింత సేవలను అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎర్రగోపు నాగేశ్వరరావు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి అనేక రకాలుగా సేవలందించానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ వల్లనే నేను ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగానని సంతోషంగా వ్యక్తం చేశారు. 17 జిల్లాల్లో ఉపాధ్యక్షులుగా పనిచేశానని, కాపు విదేశీ విద్య ద్వారా 120 మంది విద్యార్థులను ఉన్నత విద్య కోసం తోడ్పడ్డానని, వారందరూ ఉన్నత స్థితిలో ఉన్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. నా పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వింగ్స్ అండ్ స్వింగ్స్ గ్రూప్ సభ్యులకు, నన్ను ఆశీర్వదించిన నా మిత్రులకు, శ్రేయభిలాషులకు, బంధుమిత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. అట్లాగే అమరావతి శివ గారు, అదేవిధంగా మన మాదా రాధా గారు కేకులు వినిపిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ మాదా రాధా గారు. అట్లాగే పెద్దలు వాస మాణిక్యరావు గారు పట్టు వస్త్రాలతో సన్మానిస్తా ఉన్నారు. ధన్యవాదాలు సార్. అట్లాగే సుబ్బారెడ్డి గారు వారికి ఆత్మీయ ఆలింగనం చేసుకుంటున్నారు. శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. మాచాపత్రి జగదీష్ కుమార్ గారు దుశ్శాలతో సత్కరించి పుష్పగుచ్చంతో అభినందనలు తెలుపుతున్నారు పుట్టినరోజు సందర్భంగా. అట్లాగే ఇందూరి యాజమాన్యానికి వారందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సింధూరిలో వింగ్స్ అండ్ స్వింగ్స్ వాకింగ్ గ్రూప్ తరఫున మా సభ్యుడు ఆత్మీయ సోదరుడైనటువంటి ఎర్రగోపు నాగేశ్వరరావు గారు వారి పుట్టినరోజు వేడుకలని ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఆంధ్ర రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షులుగా కూడా ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులుగా కూడా కొనసాగుతూ ఉన్నారు. వారు మాకు చెప్పింది ఏంటంటే, ఈ కాపునాడు కార్యక్రమాల ద్వారా ఈ విదేశీ వైద్యం మీద మేము కమ్యూనిటీకి సేవలు అందిస్తూ ఉన్నారు. ఆ విధంగా తెలియజేయడం చాలా ముదావహం. ఎందుకంటే ప్రజలకి ఎక్కువ అవసరాలు వైద్యం మీదే ఉన్నాయి. వాటికి వారు కార్యాచరణ ప్రకటించి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రేపటి రోజున 50 సంవత్సరాల స్వర్ణోత్సవాన్ని కూడా కాపునాడు మహోత్సవాన్ని విజయవాడ నగరంలో జింకానా గ్రౌండ్స్లో జరుపుతూ ఉన్నారు. ఈరోజు నా జన్మదినాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నటువంటి గ్రూపు వింగ్స్ అండ్ స్వింగ్స్ గ్రూపు సభ్యులతో ఈరోజు నాకు ఈ విధంగా పుట్టినరోజు జరిపించడం చాలా ఆనందదాయకంగా ఉంది. వారితో నేను మమేకమయ్యి గత 1.5 సంవత్సరాల కాలం నుంచి స్వింగ్స్ అండ్ వింగ్స్లో వాకర్స్లో గ్రూప్ సభ్యుడిగా ఉండటం నా యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఫ్యూచర్లో ఇందాక మా సభ్యులందరూ కోరిన విధంగా నా సాయశక్తుల నేను నా ఉన్నటువంటి ఈ పదవుల ద్వారా నేను ముందుకు వాళ్ళందరూ సహాయ సహకారాలతో ముందుకెళ్తానని కోరుకుంటూ వారి యొక్క తెలియజేసుకుంటూ వారి యొక్క అభిమానానికి నేను ఎంతో ఆనందదాయకంగా నాకున్నది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన నా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఫ్యూచర్లో ఏదేమైనా ఆరోగ్యం కన్నా మించింది లేదు. ప్రతి వాళ్ళు కూడాను వాకింగ్ చేసుకుంటా ఎన్టీఆర్ సేవలు చేసిన, లేదా పట్టుబడి వాకింగ్ డ్రైవ్లో చేసిన, లేదా నెహ్రూ నగర్లో చేసిన ప్రతి వారు ఖచ్చితంగా వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ఈ వాకర్ అసోసియేషన్ తరఫున సన్మానం సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరొకసారి మీకు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తాను.